హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త పింఛన్లు రావాలంటే వెంటనే ఈ 3 పాయింట్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ అధిక కరెంటు బిల్లు వస్తున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే మన చంద్రన్న ప్రభుత్వం చాలా వరకు కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటినా కూడా ముఖ్యంగా 50 ఏళ్ల పింఛన్లకు వర్తింపచేస్తున్నారు అని గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆధార్ కార్డు హిస్టరీ తీసుకుంటున్నారండి. గత 6 నెలలకు సంబంధించిన హిస్టరీ తీసుకుంటున్నారండి. ఈ ఆధార్ కార్డు హిస్టరీలో వీరికి నిజంగా క్యాస్టు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించిన వారు చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా వారి ఏజు, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డులో ఎంత ఉంది, వాళ్ళు గతంలో ఎన్నిసార్లు ఆధార్ కార్డు, రేషన్ కార్డు మార్పిడి జరిగాయో చెక్ చేసుకొని 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ ఈ పింఛన్లు ఈ నెల చివరి ఆఖరికల్లా పింఛన్లు కంప్లీట్ అయిపోయినట్లయితే వచ్చే నెల కొత్త పింఛన్లు పంపిణీ చేస్తారండి. ఒకవేళ ఈ నెలలో పింఛన్లు లాస్ట్ అయినట్లయితే వచ్చే ఆగస్టు నెలలో కొత్త పింఛన్లు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల అర్హులు కాని వారందరికీ తీసివేస్తారని, ఎవరెవరు అర్హులు కాదని గ్రామ వార్డు సచివాలయాల్లో పెడుతున్నారండి. అలాగే పింఛన్లకు సంబంధించి కొత్త బుక్స్ ఇవ్వబోతున్నారు. కొత్త బుక్స్తో పాటు అర్హుల నేమ్స్ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు పంపిణీ చేస్తారు. ఈ నెల లాస్ట్ కల్లా ఫైనల్ డిసిషన్ తీసుకోబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా కొత్త పింఛన్లకు సంబంధించిన ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ఇవ్వబోతున్నారండి. వికలాంగులకు మాత్రం 6,000 రూపాయలు ఇస్తున్నారండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లపై మరో కొత్త జీవో విడుదల చేసిందండి. పింఛన్లు వచ్చే నెల నుండి పింఛన్లు రావాలంటే కొత్త రూల్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. పింఛన్లు చాలామందికి మొట్టమొదటిసారిగా పింఛన్లు క్యాన్సిల్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 7,000 రూపాయలు జూలై నెలలో ఇచ్చారండి. అయితే ఈ వచ్చే నెలల్లో కొన్ని మార్పులు చేస్తున్నారండి పింఛన్లకు సంబంధించి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ జారీ చేశారు. ఎవరికి అయితే అనర్హులు ఉంటుందో వారికి వెంటనే క్యాన్సిల్ చేయండి, అలాగే 50 ఏళ్ల కొత్త పింఛన్లు జారీ చేయండి అని ఆర్డర్స్ జారీ చేశారు. కొత్త పింఛన్లు అప్లై చేసుకునే వారికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే ఎవరెవరికి పింఛన్లు తీసివేస్తారో ఈ విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక కీలక నిర్ణయం వచ్చిందండి. వచ్చే నెల పింఛన్ రావాలి అంటే 50 ఏళ్ళకే పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఈ వీడియోలో వచ్చిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకుందాం. అలాగే కేంద్రం నుంచి చాలా పథకాలు వస్తున్నాయండి. ఇవి కూడా మిస్ కాకుండా చూసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.